హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్ట్ల క్రికెట్. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తున్న యువరాజ్ సింగ్ ఈసారి అర్జున్ టెండూల్కర్పై బాంబు పీల్చాడు. యువి చేతులకు వచ్చిన అర్జున్ టెండూల్కర్ క్రీజ్ గెలిన మారేవాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి దీని వెనకున్న నిజమేంటి? నిజంగా అర్జున్ బ్యాటింగ్లో సూపర్ టాలెంటెడా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను క్రీజ్ గెలిన తయారు చేయగల శక్తి యువరాజ్ సింగ్ ఉందంటున్నారు యువరాజ్ సింగ్. కేవలం 3 నెలల్లో యువి గైడెన్స్లో ట్రైనింగ్ ఇచ్చినా సరే అర్జున్ భారీ హిట్టర్గా ఎదుగుతాడని ధీమా వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని అర్జున్ మెగావేలంలో మొదట అన్సోల్డ్ అయ్యి తర్వాత ముంబై ఇండియన్స్ తిరిగి 30 లక్షలకు తీసుకున్నారు. కానీ ఇప్పటికీ బెంచ్కే పరిమితమయ్యాడు. బౌలింగ్ కాదు, బ్యాటింగ్లోనే అసలు అర్జున్ టాలెంట్ ఉందంటున్నారు యువరాజ్. గతంలో గోవా తరపున రంజీ ట్రోఫీలో అరగంటం శతకం కొట్టిన అర్జున్ విజయ్ హజారే ట్రోఫీలో 5 వికెట్లు కూడా తీశాడు. కానీ ఫిట్నెస్ ఇష్యూలు, స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల అతను గ్రోత్ ఆగిపోయింది. యువరాజ్ మెంటర్గా మారితే మాత్రం మ్యాజిక్ మొదలవుతుందని యువరాజ్ భావించారు. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్లు కూడా యువి మెంటర్షిప్ వల్ల ఎదిగారని చెబుతున్నాడు. ఇప్పుడు అదే దారి అర్జున్ కూడా చూపించాలని భావిస్తున్నాడు. ముంబై బెంచ్కి పరిమితమైన అర్జున్ ఒక పెద్ద ఆటగాడిగా మారాలంటే మాత్రం బ్యాటింగ్పై ఫోకస్ మార్చాలని, యువరాజ్ లాంటి మెంటర్ కావాలని యువరాజ్ చెప్పిన మాటలు నిజమెంతో కాళ్ళ మీద సమాధానం చెబుతుంది. మీ అభిప్రాయాలు ఏంటి ఫ్రెండ్స్? అర్జున్ క్రీజ్ గేల్లా తయారవడం నిజంగా సాధ్యమేనా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేయండి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే క్రేజ్, కానీ చెపాక్ స్టేడియంలో ధోని ఎంట్రీ అయితే అది క్రికెట్ కాదు, కళ్ళారా చూడాల్సిన దేవుడి దర్శనం లాంటిది. ఇదే చెప్పాడు సిఎస్కే ఆల్రౌండర్ జెమీ ఓవర్టన్. ధోని ఎంట్రీ చూశాక నేనేం చేశానో తెలుసా అంటూ ఓవర్టన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ 2025లో తొలిసారి ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ జెమీ ఓవర్టన్ చెపాక్ స్టేడియంలో ధోనికి వచ్చే అభిమానం చూసి షాక్ అయ్యాడు. జడేజా రన్అట్ అయ్యాడు, కానీ స్టేడియం మొత్తం సంబరంగా చప్పట్లు కొడుతుంది. ఎందుకంటే ధోని బ్యాటింగ్ వస్తున్నాడు అంటూ ఓవర్టన్ అన్న మాటలు రోమాలు నిక్కపొడిచేలా ఉన్నాయి. ధోని బ్యాటింగ్ వచ్చాడంటే చాలు, పరుగులు చేయలేకపోయినా పర్వాలేదు, ఫినిష్ ఇవ్వకపోయినా సరే స్టేడియం మొత్తం ధోని పేరుతో హోరెత్తుతుంది. అదే ఈ సీజన్లో ముంబై ఇండియన్స్తో తొలి మ్యాచ్లో జరిగింది. చివరికి రచిన్ రవీంద్ర సిక్సర్ కొట్టి మ్యాచ్ ముగించాడు, కానీ ప్రేక్షకుల ధ్యాస మాత్రం ధోని మీదే ఉంది. ఇండియన్ పిచ్లపై ఎలా ఆడాలో నేర్చుకుంటున్నా అంటూ ఓవర్టన్ చెప్పాడు. ధోని బ్యాట్ను చాలా కింద నుండి పట్టుకుంటాడు, నేను చాలా హై హ్యాండ్స్తో ఆడతాను, ఇండియాలో స్పిన్నర్లు బౌన్స్ ఎవరు, అందుకే నిదానంగా కొత్త స్టైల్ నేర్చుకుంటున్నా అంటూ ధోని టెక్నిక్ని గమనిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పుడు సిఎస్కేకి మరో టఫ్ ఛాలెంజ్. సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా బయటకు పోవడంతో మళ్ళీ లీడర్గా ధోని ఫీల్డ్లో అడుగుపెడుతున్నాడు. చెపాక్ మ్యాచ్లు ఓడిపోతున్న అభిమానుల గుండెల్లో మాత్రం ధోనీనే దేవుడు. ధోని వాకౌట్ను లైవ్లో చూడాలంటే ఇండియాకి రావాల్సిందే అని తన డాడీకి మెసేజ్ చేసిన ఓవర్టన్ మాటలే చెపాక్లో ధోని క్రేజ్కి నిదర్శనం. మీ అభిప్రాయాల్లో ధోని స్టేడియంలో అడుగుపెట్టడం అంటే మీకు ఎలాంటి అనుభూతి కలిగిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ధోని క్రేజ్ ఎంత ఉందో అందరికీ తెలిసిందే, కానీ ఈసారి ఆ క్రేజ్ అమిత్ మిశ్రాను కూడా పప్పులో కాలేసేలా చేసింది. సన్ రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్ అనంతరం మిశ్రా గారు ఏం చేశారో తెలుసా? సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత క్రిక్బజ్ లైవ్ చాట్లో అమిత్ మిశ్రాను హోస్ట్ ఒక ప్రశ్న అడిగాడు. ఎస్ఆర్హెచ్ ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాల కోసం పోరాడగలదా అని. కానీ మిశ్రా గారు ఏం చెప్పారంటే, వాళ్లకు ప్లేఆఫ్స్కి వెళ్ళడం కష్టమే, ఆడుతున్న ఆటను చూస్తే అన్ని డిపార్ట్మెంట్లు హెల్ప్ చేయాలి, ధోని టాప్ ఆటకు వస్తే కనీసం 30 బంతులు ఆడాలి అన్నాడంతే. వెంటనే సెహ్వాగ్ నవ్వుతూ ఎస్ఆర్హెచ్ గురించి, ధోని సిఎస్కే గురించి కాదు మిశ్రాజీ అన్నాడంతే. అక్కడున్న వారంతా నవ్వడం మొదలుపెట్టారు. మిశ్రా గారు వెంటనే సారీ చెప్పి, ఏం చేయాలి సార్, ధోని బ్రాండ్ అలాంటిదంటూ లైట్ తీసుకున్నాడు. సెహ్వాగ్ కూడా అప్పుడే తన సిగ్నేచర్ పంచ్ లైన్ ఇచ్చాడు. ఇది అంతా ధోని ఎరా కారణం అని చెప్పాడు. ఇది ఎలా ఉంటే ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ మాత్రం భారీగా కష్టాల్లో ఉంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలతో పాయింట్స్ టేబుల్లో చివరిలో ఉండిపోయింది. ముంబై మ్యాచ్లో మొదటి 5 వికెట్లు కేవలం 35 పరుగులకే కోల్పోయిన ఎస్ఆర్హెచ్ అభినవ్ మనోహర్, హెన్రీ క్లాసన్ కాస్త మెరుపులు చూపినా విజయం మాత్రం దొరకలేదు. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై 7 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎస్ఆర్హెచ్ వచ్చే మ్యాచ్ సిఎస్కేతో చెన్నైలోనే. ఇదే కాదు, సిఎస్కే కూడా ఈ సీజన్లో కష్టంలో ఉంది. వరుసగా 5 మ్యాచ్ల ఓటమితో కేవలం 4 పాయింట్లతో బాటంలో ఉంది. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా మళ్ళీ ధోని కెప్టెన్సీగా వచ్చాడు. కానీ ఈ జట్టులో ఆత్మవిశ్వాసం తగ్గిపోవడంతో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్ట్గా మారబోతుంది. ఇది హై వోల్టేజ్ క్లాస్గా మారుతుంది. అయితే మిశ్రా సార్ పొరపాటున ధోని గురించి మాట్లాడినా ఇది మరోసారి ధోని ఎరా ఎంత ఉందో చూపిస్తుంది. మీ అభిప్రాయాల్లో రానున్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇదిలా ఉండగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చేశాడు. ఐపీఎల్ 2025 తొలి అర్ధభాగంలో పేలా ప్రదర్శన చేసిన హిట్ మ్యాన్ ఆ తర్వాత వరుసగా 2 హాఫ్ సెంచరీలు చేశాడు.
దీంతో టీ20 క్రికెట్లో 12,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత క్రికెటర్గా నిలిచాడు. ఈ క్రమంలోనే వేగవంతంగా ఈ ఫీట్ సాధించిన 5వ ప్లేయర్గా నిలిచాడు. రోహిత్ శర్మ 443 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించిన ప్లేయర్గా చరిత్ర లిఖించాడు. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 8 వికెట్ల నష్టానికి 143 రన్స్ చేసింది. ఆ తర్వాత చేజింగ్కు దిగిన ముంబై రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించడంతో 15.4 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ 46 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులను బద్దలుకొట్టాడు. టీ20 క్రికెట్లో 12,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన 9వ బ్యాటర్గా హిట్ మ్యాన్ నిలిచాడు. అత్యంత వేగంగా 12,000 టీ20 రన్స్ స్కోర్ చేసిన బ్యాటర్లు క్రిస్ గేల్ 345, విరాట్ కోహ్లీ 360, డేవిడ్ వార్నర్ 368, అలెక్స్ హేల్స్ 432, రోహిత్ శర్మ 443, షోయబ్ మాలిక్ 451 ఇన్నింగ్స్లో ఈ ఘనతను సాధించారు. అదేవిధంగా టీ20 క్రికెట్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ క్రిస్ గేల్ 14,562, అలెక్స్ హేల్స్ 13,610, షోయబ్ మాలిక్ 11,571, పోలార్డ్ 11,537, విరాట్ కోహ్లీ 13,208, డేవిడ్ వార్నర్ 13,019, జోస్ బట్లర్ 12,469 రన్స్ చేశారు. వీరంతా రోహిత్ శర్మ కంటే ముందున్నారు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కూడా రోహిత్ ఉన్నాడు. ఐపీఎల్లో రోహిత్ శర్మ 6,856 రన్స్ చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 8,326 రన్స్తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.